అల్యూమినా మొత్తం ఒక ఎక్సలెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఏ కార్యక్రమం కూడా జయప్రదం కావాలంటే దానికి కొంతమంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం పూర్తిగా జరిగిన దానికి మీరు ఒకసారి చూస్తే సిఏబి కోసం బీజం వేసింది అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ రాధా గారు. తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించింది మెడికల్ కాలేజ్ అల్యూమినా ఆఫ్ నార్త్ అమెరికా డాక్టర్ ప్రసాద్ చలసాని గారు. ఈ రెండూ చేసిన తర్వాత కమిటీ చైర్పర్సన్గా, మార్గదర్శక కమిటీ చైర్పర్సన్గా రవిరాజు గారిని అపాయింట్ చేయడం, అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ రవిరాజు గారంటే నాకు ఒక గౌరవం ఉంది. వైస్ ఛాన్సలర్గా నేను చూశాను, దగ్గరగా ఉండి చూశాను. చాలా మంచి మనసు ఉండే మనిషి, ఎప్పుడు కూడా ఏదో చేయాలని తపనుండే వ్యక్తి. ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం, లేకుంటే కొంత ఫండ్స్ మేము క్రియేట్ చేస్తాం, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే బాగుంటుందంటే అదే జన్మభూమి స్ఫూర్తి, మీరు ముందుకు వెళ్ళండి, తప్పకుండా ఇస్తాను నేను హామీ ఇచ్చాను. అయితే గవర్నమెంటు పోయిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేశారు. ఈరోజు 50 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మాన్యుమెంట్ కట్టారంటే ఇది ఒక చరిత్ర. దీనికి వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. 1.4 acres ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు, గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు. దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబిలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు. ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు. ఇది ఒక ఎక్స్ట్రార్డినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అదే మాదిరిగా ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇంకొక పక్క ఇక్కడ పనిచేసిన చదువుకొని పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా డిస్ప్లే చేశారు. ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. వెస్ట్ బ్లాక్ మొత్తం ఆడిటోరియం 50,000 స్క్వేర్ ఫీట్లో ఇది నిర్మించారు. ఈరోజు ఆడిటోరియం చూస్తేనే అర్థమవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం. మళ్ళా మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలనే విధంగా మీరు ఆడిటోరియం కూడా క్రియేట్ చేశారు. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడిప్పుడు పూర్వ విద్యార్థులు ఎక్కడికక్కడ వాళ్ళు చదివిన కాలేజీల్లో కూడా మంచిగా చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి.
దానికి మొట్టమొదటిగా నాంది పలికింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. అల్లుమ్నా నాంది పలికారు 50 కోట్ల రూపాయలతో. అదే మరి ఇంకొక 20 కోట్ల రూపాయల అంచనాతో బయోమెడికల్ రీసెర్చ్ ల్యాబ్ కూడా నిర్మాణానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాయి. ఇంకొక పక్కన గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 పడకల ప్రసూతి శిశు ఆరోగ్య బ్లాకులు నిర్మిస్తున్నారు. అది కూడా 2025కు పూర్తవుతాయి. వారిని కూడా మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి అభినందిస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొకటి అక్కడే 20 కోట్ల అంచనాతో అదనంగా 2 అంతస్తుల నిర్మాణం చేసి 2026కు కూడా చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క కాకినాడ రంగారాయ వైద్య కళాశాలలో కూడా ఒక 40 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి వారు కూడా అక్కడ ఎంసీహెచ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ముందుకు పోయారు. 2025కి పూర్తి చేస్తారు. కర్నూలు, విజయవాడ, సిద్ధార్థ ఒకరిలో ఒకరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఒక మంచి పని ఎక్కడన్నా జరిగితే ఆ మంచి పనిని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. అలాంటి జరుగుతాయి. దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. దానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి కాలేజీలో ఉండే అందరిని అభినందిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, విశాఖపట్నం ఈరోజు రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా. రెండో విషయం చూస్తే విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్, ఒక డొసైల్ మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏదనంటే చిరునామా విశాఖపట్నం. అదే మరి ఎవరైనా రిటైర్ అయితే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది ఇక్కడ. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా నెంబర్ 2 ఉండాలన్నా అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడుండే యంగ్స్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు
సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామా డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మీకే ఉంటాయి. ఎక్కువ సమయం జీవితంలో చదువుకునేది కూడా మీరే, సగం జీవితం అంతా చదువుతూ ఉంటారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ కావాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రాత్రింబగళ్ళు మీరు పనిచేస్తారు. ఎందుకంటే ఎప్పుడు డాక్టర్కి కానీ పోలీసులకు కానీ టైమింగ్ ఉండదు. పేషెంట్ ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రావాలి మీరు. ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడికి పోలీసులు రావాలి. అయితే ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే టెక్నాలజీ, ఎప్పుడు ఊహించని టెక్నాలజీ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. నేను 95లో ఐటీ మాట్లాడా. అందరికి ఎవరికి అర్థం కాలేదు. చాలామంది నన్ను ఎగతాళి చేసే పరిస్థితి కూడా వచ్చారు. అప్పుడే డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ తీసుకొచ్చాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 2.5 దశాబ్దాల్లో 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో ఎవరు సాధిస్తున్నారంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 33% తెలుగువారు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్ ఇన్ డాక్టర్స్. సంభవం మన దగ్గర డాక్టర్స్ చాలామంది ఏదైతే 7వ పాత కాలేజ్ ఎట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందో, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, రంగరాయ కానీ, ఇవన్నిట్లో కూడా బాగా చదువుకొని అందరూ విదేశాలకు పోయే పరిస్థితికి వచ్చారు. చాలాసార్లు నన్ను అడిగారు, ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ అవుతా ఉంది, మీ ఒపీనియన్ ఏంటని అడిగేవాళ్ళు. నేను అప్పట్లో చెప్పేవాడిని, ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ డ్రైన్ ఉంది, భవిష్యత్తులో బ్రెయిన్ గెయిన్ ఉంటుంది, వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేవాడిని. ఆ తర్వాతనే ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టి ఈరోజు భారతదేశానికి వైద్య రంగంలో కార్పొరేట్ సెక్టర్లో సర్వీసులు అందించచ్చని నిరూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆ రోజు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద డాక్టర్స్ వచ్చారు. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే నెంబర్ 1 కమ్యూనిటీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. నేను ఇప్పుడే అడిగాను మా మినిస్టర్ గారిని, మనకు మెడికల్ కాలేజీలో ఐటీ కోర్సెస్ ఉన్నాయా అని అడిగాను. లేవని చెప్పారు. నేను దీన్ని ఈరోజు ప్రారంభించడం కాదు, కానీ 97, 98లో అప్పట్లోనే నేను చెప్పింది, ఎవరైనా ఏ కోర్స్ చేసినా ఐటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే ఒక డాక్టర్, ఒక ఐటీ కానీ మీకు నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా లీడర్గా మీరు ఏదైనా చేసే అవకాశాలు వస్తాయి. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఎవరైనా సరే దానిపైన స్కేలింగ్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడే దాన్ని కూడా ఆలోచిస్తే మన వాళ్ళు ఇండియాలో మనమే నెంబర్ 1 అవుతాం. కంపల్సరీగా మెడికల్ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అంతా నాలెడ్జ్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇట్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఈరోజు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మేము ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అభా ఐడియల్ రూపొందించి 100% రికార్డ్స్ అన్నీ డిజిటల్ రికార్డ్స్ రావాలని ఇప్పటికి 88% చేశాం. రాబోయే రోజుల్లో 100% చేసిన తర్వాత టాటాతో మొత్తం ఇది వర్కౌట్ చేస్తున్నాం. హెల్త్ నర్వ్ సెంటర్ అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీనివల్ల హెల్త్లో పనిచేసే అందరినీ
లాస్ట్ మైల్ పేషెంట్స్ దగ్గర నుంచి, ఫంక్షన్స్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏది కావాలన్నా ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలని. ఈరోజు మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ అంటే కాంప్లికేటెడ్. ఏ చిన్న పని జరగాలన్నా కాంప్లెక్స్ ఉంటుంది, పోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అవన్నీ బ్రేక్ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. 1000 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైంలో ప్రొవైడ్ చేస్తున్న. ఏ ఆఫీస్కి ఎవరు పోయే పని లేదు, అవసరమే లేదు. ఇంకా ఒకప్పుడు మేము ఆలోచించేవాళ్ళం, ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం కామన్ మ్యాన్కి రాదని. అప్పట్లో ఐకాన్స్ వస్తే కరెక్ట్గా ఉంటుందంటే తర్వాత ఐకాన్స్ వచ్చాయి. ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. మీ వాయిస్ని బట్టి మీరెవరో కంప్యూటర్ నిర్ణయించి మీకేం కావాలో చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. లేకుంటే మీరు వాయిస్లో చెప్తే ఏఐ కన్వర్ట్ చేసి యాక్షనబుల్ చేసి తర్వాత మీకు మళ్ళా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పని అయిపోయిందని. జస్ట్ హాయ్ అని పలానా రోజున పలాని దగ్గర నుంచి నేను ఈ టైంలో పలానా ఊరికి పోవాలంటే మీకు టికెట్లు బుక్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ద రియాలిటీ. అందుకే ఈరోజు మేము డేటా లేక్ కూడా తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం భారతదేశానికి ఒక యూనిక్ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఆధార్. అందరినీ ఐడెంటిఫై చేసి డూప్లికేషన్ లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఇంకొక పక్కన ఎవ్రీ హౌస్ కూడా జియో ట్యాగింగ్ చేస్తే ఇంకా బోగస్ అనే మాట కాదు, ఏ సర్వీస్ ఇవ్వాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ హెల్త్కి వచ్చినప్పుడు కుప్పం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, చిత్తూరు జిల్లా దీని తర్వాత టేకప్ చేస్తాం, రాష్ట్రం అంతా చేస్తాం. బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చి మొత్తం నాలెడ్జ్ని, టెక్నాలజీని గ్లోబల్ లేకుండా మేము తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. దీనివల్ల ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం తయారు చేయగలిగితే ఇది ప్రపంచం మొత్తం అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మొత్తం ఒక సెన్సస్ తయారు చేశారు. మన వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేశాం. హైపర్ టెన్షన్ మీరు చూస్తే 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళందరికీ 2,15,00,000 మంది ఉంటే వీళ్ళలో స్క్రీనింగ్ చేస్తే 19,78,000 మందికి, అంటే 9.2% హైపర్ టెన్షన్ ఉంది. ఇంకో పక్క డయాబెటీస్ చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు కలిపి 12 to 15% రెండు కలిపి ఉన్నాయి. ఇంకొక పక్క డయాబెటీస్ అలోన్ 9.6% ఉంది. హార్ట్ డిసీజెస్ అన్నీ 18 to 22% ఉంది. క్యాన్సర్ 5 to 7% ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ 6 to 7% ఉంది. రెస్పిరేటరీ డిసీజెస్ 10 to 12%. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ అన్ని 9 to 11%. ఇప్పుడు ఈ డిసీజెస్ అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీరున్నారు, ఎందుకు మనం ప్రివెంటివ్ హెల్త్కు పోకూడదు? ఎవ్రీ డిసీజ్ దెర్ ఇస్ ఏ హిస్టరీ, ఎయిదర్ లెగసీ, జెనెటిక్స్ ప్రాబ్లం, ఆర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆర్ ఎన్విరాన్మెంట్, ఆర్ థింకింగ్, స్ట్రెస్. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం. దానికోసం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే వేరబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు డాక్టర్స్ మీరున్నారు, ప్రతి ఒక్క రూమ్లో 24 గంటలు మీరు ఉండలేరు. ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది, అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరంగా ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది,
వితిన్ 30 మినిట్స్లో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ టాప్ 10 డిసీజెస్ కూడా ఇండియాలో అబ్రాడ్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని నెట్వర్క్ చేసుకొని మీ ఆలోచన తీసుకొని కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి మనం అందరం కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కానీ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్లా తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది, పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది. అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సిమిలర్ కేసెస్ సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి డేటా ఉంది, రియల్ టైం డేటా వస్తుంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అప్పట్లో నేను హైటెక్ మాట్లాడాను. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల 1000 times క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్. అలాంటిది వచ్చిందంటే ఇంకా ఈజీగా ఎంత డేటా ఉన్నా మీరు ఆల్గరిథమ్స్ రాయగలిగితే ప్రాపర్గా ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆల్వేస్ సొసైటీ ఈజ్ డైనమిక్. రాబోయే 10 ఏళ్లకు ఏం కావాలనో ఈరోజే మనం ఆలోచించాలి. లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించలేం. మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. నేను మాట్లాడుతున్నా మళ్ళీ 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారి మళ్ళా రివ్యూ చేసుకుందాం. రాబోయే 10 సంవత్సరాల్లో పెను మార్పులు అన్ని రంగాల్లో రాబోతున్నాయి. టెక్నాలజీలు అయితే మీరు ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్లాన్ చేస్తారో దే విల్ డూ వండర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగబోతుంది. మెడికల్ ఫీల్డ్లో కూడా రెవల్యూషనరీ మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే అన్ని వేరబుల్స్ వస్తున్నాయి. ఈరోజు నేను అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టుకొని ఎంత తినాలో అంతే తినే పరిస్థితికి వస్తున్నా. లేకపోతే ఆరా రింగ్ పెట్టుకొని ఒక నిద్ర తక్కువైతే బాడీ రెడీనెస్ లేకపోతే ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతున్నా. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంది. మన హ్యాబిట్స్ కానీ మనం చేసే పనుల వల్ల ఇవన్నీ సాధ్యం. ఈరోజే మూర్తి గారే గారు మీ డాక్టర్ గారు 90 ఏళ్ళు చిట్టిపంతులు గారు 90 ఏళ్ళు ఆరోగ్యంగా వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆయన ఆరోగ్యానికి కారణం ఏంటి? పాజిటివ్గా ఆలోచించడం, ఏం తినాలో తినడం, ఉదయం ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, డాక్టర్లు అనేవాళ్ళు ఫస్ట్ పేషెంట్లు, ఎక్కువ మంది డాక్టర్లు. నేను ఇప్పుడు కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని డాక్టర్ని, ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి, తర్వాత మా ఆరోగ్యం కాపాడమని. కానీ అలాంటి వాళ్ళు అరుదు, చిట్టిపంతులు లాంటి వాళ్ళు అరుదు. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. అందుకే ఇటీవల నేను ప్రమోట్ చేస్తున్నా ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఎందుకంటే మనం ఫార్మాస్యూటికల్స్ ఎన్ని తిన్నా, ఇప్పుడు బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ వేశారు కాబట్టి తినగలుగుతున్నాం, పెయిన్ ఉండదు. కానీ
డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వండర్ఫుల్ అకేషన్ చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ జిల్లాలో అంటే పాత జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇది అనకాపల్లిలో వస్తుంది. అది తొందరలో సెట్ చేస్తున్నాం. డబ్బు ఒక 50 ఎకరాల భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం, అది కూడా వస్తుంది. ఇంకొక పక్కన లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ 60 కోట్లతో ఇక్కడ కేజీహెచ్లో వస్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా కేజీహెచ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనేమియా కింద డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా ఇప్పుడే మీరందరూ అడుగుతున్నారు, ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేయాలనేది మనందరి కోరిక. 100 సంవత్సరాలు అయింది. ఇది ఇంకా 100 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా మంత్రి గారికి, అదే మరిగా మా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూర్చొని తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అంటే ఏ విధంగా రెఫరల్ ఉంటుందో కేజీహెచ్ని ఆ విధంగా తయారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దీన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలో ప్లానింగ్ చేసి దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక మంచి అకేషన్, వండర్ఫుల్ అకేషన్. ఇలాంటి అకేషన్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అల్యూమినా పనిచేస్తున్నారు. రేపు వీళ్ళు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యంగా పేషెంట్స్ పెడితే ఇంత ఇంపాక్ట్ రాదేం, కానీ ఇక్కడ లైబ్రరీ కానీ లేకుంటే ఈ ఫెసిలిటీస్ కానీ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి కిందన ఆ సెంటర్ కూడా ఓన్లీ స్టూడెంట్స్ ప్లే ఒక రిక్రియేషన్ కానీ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి కారకులైన ప్రతి ఒక్క వ్యక్తికి పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అక్కడి నుంచి 3 కోట్ల నుంచి కింది వరకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే స్ఫూర్తితో నేను ఇంకొక కార్యక్రమం తీసుకున్నాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాక మునుపు మన దగ్గర ఎకానమీ చాలా తక్కువ గ్రో అయ్యేది. ఆర్థిక సంస్కరణల తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఇండియన్స్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అదే సమయంలో మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద వచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువ వచ్చారు. రిస్క్ టేకింగ్ కానీ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ వచ్చాయి. ఈ 3 వల్ల ఇండియాకి ఎక్కడ లేని విజిబిలిటీ, రికగ్నిషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సమయంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ అయింది. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, లేకపోతే ఒక పోర్టు, యు నేమ్ ఎనీథింగ్, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చి కాలేజెస్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ అయింది, సంపద సృష్టించబడింది, కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. ఇంకా కూడా ఆర్థిక సమానతలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, P4 మోడల్, జీరో పావర్టీ, మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో తీసుకున్నాం. 2029కి జీరో పావర్టీ, 2029 తర్వాత కూడా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వాలని
ఈరోజు అన్నింటికంటే పీపుల్ యాజ్ క్యాపిటల్. మన తల్లిదండ్రులు ఎంత ఆస్తులు ఇచ్చారని కాదు, ఇప్పుడు మేమందరం ఉన్నాం, పైకి వచ్చాం. నిన్నటి వరకు హెల్త్ మినిస్టర్ సత్య గారు ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు గారి దగ్గర ఓఎస్టీగా పనిచేశారు. ఈరోజు మంత్రిగా వచ్చి, ఆ రోజు ఓఎస్టీగా వచ్చి విట్నెస్ చేశాడు, ఇప్పుడు మంత్రిగా వచ్చి మీతో కలిసి మిమ్మల్ని గ్రీట్ చేసే పరిస్థితికి వచ్చాడు. మేము కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను, నేనే కాదు ఏ నాయకుడైనా. కడాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, గాంధీజీ కానీ, అంబేద్కర్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఎవరైనా ఒక మామూలు కుటుంబాల్లో పుట్టాం. వాళ్ళ జీవితంలో వాళ్ళు అవలంబించిన విధానాలు కానీ, వాళ్ళ మైండ్ సెట్ వల్ల ఒక అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను అందుకే ప్రజల్ని ఒక క్యాపిటల్గా తీసుకొని, పీపుల్ యాజ్ క్యాపిటల్ తీసుకొని మెంటరింగ్ చేసే బాధ్యత ఈ P4లో మార్గదర్శకులకు ఇద్దామని. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయడం, గైడ్ చేయడం, సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు చెప్పడం. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, అంబేద్కర్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఆయన జీవితంలో చూస్తే ఆ రోజు కింగ్ ఆఫ్ బరోడా బాంబేలో చదువుకోవాలంటే 8 రూపాయలు నెలకు పంపించాడు. అదే మాదిరిగా లండన్లో చదువుకోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. అది ఇవ్వకపోయినా అయ్యుండొచ్చేమో కానీ ఆ టైమ్లీ హెల్ప్ అనేది ఆయన జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి దోహదం చేసింది. అబ్దుల్ కలాం సేమ్ థింగ్. అక్కడుండే ఒక బ్రాహ్మిన్ గైడెన్స్ ఇచ్చి శిష్యుడిగా చేర్చుకొని హ్యాండ్ హోల్డ్ చేసి కొంత ఇచ్చేస్తే ఇండియాకు ఎవ్వరూ చేయనంత వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు ప్రజల్ని ఒక క్యాపిటల్గా తీసుకొని మనం సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే భారతదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అవుతుంది. చాలా దేశాల్లో ఆర్థిక అసమానతలు చూస్తున్నాం. ఒకరికి లివింగ్ స్టాండర్డ్స్ విపరీతంగా వేల కోట్లు, లక్షల కోట్లు డబ్బులుంటే వాళ్ళు కూడా తినేది మామూలు తిండే. ఇంకొక పక్కన మామూలుగా చదివించలేకుండా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించింది, P4 ద్వారా శాశ్వతంగా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ సమాన అవకాశాలు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే అది ఆంధ్రప్రదేశ్కే ఒక చరిత్ర అవుతుంది. ఇక్కడుండే డాక్టర్స్ అందరికీ మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని తద్వారా మీరు కానీ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి టైమ్లీ మినిమం హెల్ప్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీరు చేసిన పని మనం చూస్తున్నాం. ఈరోజు 50 కోట్లు ఇచ్చారు. మొత్తంగా చూస్తే కొన్ని వేల మంది చదువుకున్నారు ఈ కాలేజీ నుంచి, 1000 మంది రెస్పాండ్ అయ్యారు. కానీ ఆ 1000 మంది ఇచ్చిన స్ఫూర్తి ఒకవేళ ఎవరన్నా ఇవ్వగలిగి ఇవ్వలేకపోతే సిగ్గుపడే విధంగా ఇది తయారవుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఇక్కడుండే డాక్టర్స్ అందరం ఉన్నాం. మనం అందరం కూడా పైకి వచ్చామంటే పబ్లిక్ మనీనే. పబ్లిక్ ఎవరైతే పీపుల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పే చేశారో ఆ డబ్బులతో డాక్టర్లుగా చదువుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టేది డాక్టర్ల పైన పెడతా ఉంటాం. ఎందుకంటే కోర్సు కూడా కాంప్లికేటెడ్, అవసరం కూడా, లేకుంటే ప్రాణాన్ని కాపాడేది మీరు. కాబట్టి ఒక విధంగా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అందరికంటే ఎక్కువ త్యాగం చేసే జీవితంలో డాక్టర్లు చదువుకునే దగ్గర నుంచి మేమందరం హై స్కూల్ పోయాం, ఆడ నుంచి డిగ్రీ చేసాం, ఆడుతూ పాడుతూ MA చేసి వచ్చేసాం.
కానీ మేము ఈరోజు సమాజాన్ని చూసి నేర్చుకొని ఈరోజు గవర్నమెంట్ రన్ చేస్తున్నాం, లేకుంటే ప్రపంచానికి అడ్మినిస్ట్రేటివ్ గురించి చెప్పే పరిస్థితికి వచ్చాం. కానీ డాక్టర్లు అట్ట కాదు. క్లాస్ రూమ్లోనే కాకుండా ల్యాబ్లో కూర్చొని అనునిత్యం మీరు చేస్తే తప్ప పేషెంట్లకు న్యాయం జరగదు. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్. దీనికి మళ్ళీ ఒకసారి మెడిసిన్ చేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఒకప్పుడు ఇప్పుడే మాకు గైడ్ చేస్తూ ఫస్ట్ టైం ఈ మెడికల్ కాలేజీలో ఎవరు గర్ల్స్ లేరు, ఎందుకంటే అప్పుడు టాయిలెట్లు పెట్టలేదు కాబట్టి ఎవరు రాలేదని చెప్పారు. అది ఊరికే ఎగ్జాంపుల్ కావచ్చు, కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బాయ్స్కి చేసే పరిస్థితి ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం చేశాను, 33% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్, ఆల్ కాలేజెస్లో, ఆల్ స్కూల్స్లో. ఆ ఒక్క నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది ఈరోజు మీకు. దాంతో డౌరీ పోయింది, రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఆడబిడ్డలు మోర్ ఇంటెలిజెంట్ బాయ్స్. ఈరోజు మనం చూస్తున్న 10th క్లాస్లో అన్ని గర్ల్సే టాపర్లో వస్తున్నారు. ఇంకొక పక్క నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఐటీ బాయ్స్ వస్తూ ఉంటారు, గర్ల్స్ వస్తూ ఉంటారు, భార్యాభర్తలు. వచ్చినప్పుడు ఇద్దరిని అడుగుతాను కావాలని సరదా కోసరం, ఎవరికి ఎక్కువ జీతం వస్తుందని. నేను అడిగిన దాంట్లో 90% గర్ల్స్కి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. వాట్ ఇట్ మీన్స్, దెర్ ఈజ్ ఎ డెడికేషన్, దెర్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా డెవలప్మెంట్కి చాలా అవసరం. అది ఇండియాలో చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో దీని యొక్క ఫలితాలు బాగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఎక్సలెంట్ అకేషన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నాకు ఆలోచన ఒకటి, బై 2047 తెలుగువారు ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ రావాలి. అదే దీంట్లో సమాజాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ తయారు చేయాలనేది నా అభిమతం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్. మీరు ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ తిరిగి సమాజానికి కానీ మీరు ఇవ్వగలిగితే ఇంకా తొందరగా ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొక్కసారి రాజు గారిని మనస్ఫూర్తిగా, ఆయన భార్యగా ఆవిడ కూడా రాధా గారిని కూడా ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.